నేను నాన్న పక్కనే మాట్లాడాను, నీ పక్క అసలు మాట్లాడి రావు నాకు. నేను కొంచెం ముందుకెళ్ళి కనపడక కూడా మాట్లాడతాను. హాయ్, అందరికి నమస్కారం. ఆ, ముందుగా చాలా హ్యాపీగా ఉంది. మా సినిమా ఒక మంచి సక్సెస్లోకి వెళ్తూ మీ అందరికి నచ్చుతూ మన సినిమా థ్యాంక్ యూ అండ్ మీ అందరికి నచ్చి మంచి అప్రిసియేషన్ ఇస్తున్నందుకు నిజంగా చాలా ఆనందంగా ఉంది. యాక్చువల్లీ మన లాస్ట్ మన నాన్న చెప్పినప్పుడు నాకు సరైన సినిమా వచ్చి 7 ఏళ్ళు అయింది, కానీ అది ఎప్పుడు నాకు తెలియలేదు. నాకు చిరంజీవి గారు ఎప్పుడూ చెప్పింది ఒకటే, కిందకి ఎన్నిసార్లు పడతాం ఎలా అన్ని డజంట్ మ్యాటర్, మనం మాత్రం కష్టపడుతూ ముందుకు వెళ్ళాలని చెప్పి అదొకటే ఆయన చెప్పిన మాటలు ఇన్స్పిరేషన్గా తీసుకుని ముందుకు వెళ్తూ ఉన్నాను. అండ్ థ్యాంక్ యూ డాడీ, మాకు చిన్నప్పటి నుంచి మంచి మాటలు, డిసిప్లిన్, హార్డ్ వర్క్ ఇవి చెప్పి పెంచారు. అండ్ మీకు ముఖ్యంగా థ్యాంక్స్. అండ్ ఫస్ట్ మా సినిమాలో పనిచేసిన టీం అందరికీ పేరు పేరున, గాంధీకి ఒక మంచి కథతో ముందుకు తీసుకొచ్చి నాకు ఈ అవకాశం ఇచ్చిన ఒక కొత్త యాంగిల్ చూపించావు. థ్యాంక్ యూ సో మచ్ మ్యాన్. అండ్ టు తమన్ మీరు నాకు చెప్పినట్టు ఎవ్రీ మంత్ బ్లాక్ బస్టర్తో అల్లారిస్తుంటాడు అందరినీ. ఇప్పుడు కొరియన్ కాంగ్రాజ్ అయింది, నెక్స్ట్ August 22 చిరంజీవి గారి, దాని తర్వాత కళ్యాణ్ సినిమాలు కూడా ఉంటాయి. కమన్, థ్యాంక్ యూ. బట్ పుట్టింగ్ ఆల్ దట్ అసైడ్, యూఆర్ అ గ్రేట్ టెక్నీషియన్ తమన్. అండ్ నువ్వు మా సినిమాకి కావాల్సిన మాకు ఇచ్చావు. యూ పోర్డ్ ఇన్ యువర్ హార్ట్ అండ్ సోల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కాంట్రిబ్యూషన్ టు కొరియన్ కనకరాజు. అండ్ మా ప్రొడ్యూసర్స్ రాజీవ్, వంశీ అన్నకి, యూవి అన్నకి, యూవి క్రియేషన్స్ అండ్ ఫస్ట్ టైమ్ ఎంటర్టైన్మెంట్స్లో ప్రతి ఒక్కరికి, క్రిష్కి, అందరికీ పేరు పేరున బిగ్ థ్యాంక్స్. యూ బిన్ గ్రేట్ సపోర్ట్. అండ్ టు రితిక, థ్యాంక్ యూ సో మచ్, బిన్ అ గ్రేట్ కోస్టా. అండ్ ఇక్కడ నా ఫ్రెండ్ సత్యాన్ని మిస్ అవుతున్నాను. నేను రాత్రి వరకు కూర్చున్నాడు, చిరంజీవి గారు వస్తున్నారంటే ఏమండి మా ఇంటి వాళ్ళందరినీ తీసుకొచ్చేస్తానండి అమలాపురం నుంచి అన్నాడు. పాపం తన షూటింగ్లో బిజీగా ఉండి రాలేకపోయాడు. ఇందాక కూడా ఫోన్ చేసి చెప్తున్నాడు. బట్ సత్య, థ్యాంక్ యూ సో మచ్. సత్య నేను ఇద్దరు ఒక ఓన్ బ్రదర్స్ లాగా ట్రావెల్ అయ్యాం ఈ సినిమాలో. అండ్ తన కాంట్రిబ్యూషన్ అంతా ఇంత కాదు ఈ సినిమాకి. థ్యాంక్ యూ సో మచ్ సత్య, ఐ మిస్ యూ హియర్. చాలా మాట్లాడదాం అనుకుని వచ్చాను డాడీ, అసలు గుర్తు రావట్లేదు ఏం నాకు ఇప్పుడు. అంటే నాకు సినిమా మించి వేరే ఏ విషయాలు ఎక్కువ పెద్ద తెలియవు బయట. నాకు జస్ట్ చిరంజీవి గారు అందరూ కొన్ని విషయాలు చెప్పారు. నేను అవే నా లైఫ్లో ముందుకెళ్ళేప్పుడు చూసుకుంటాను. మా పెద్దనాన్న సంపాదించిన పేరుని పాడు చేయకూడదు, మా అమ్మ నాన్న కళ్ళల్లో ఎప్పుడూ గౌరవం కనపడాలి, గౌరవించాలి అందరూ. అండ్ మా బాబాయ్ కళ్ళల్లో, మా అన్నయ్య కళ్ళల్లో ఆనందం చూడాలి. నేను ఎప్పుడు ఈ మూడే విషయం ఆలోచిస్తూ ఉంటాను. ప్లస్ సినిమా ప్రేక్షకులకి, మా మెగా ఫ్యాన్స్కి ఒక మంచి సినిమా ఇవ్వలేకపోతున్నాను ఏంటి, నేను కష్టపడి ఇచ్చాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా ద్వారా ఎంతో కొంత మీకు ఆనందాన్ని ఇవ్వగలిగానని ఒక ఆనందంలో ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్ మీకు అందరికీ. మామూలుగా చిన్నప్పటి నుంచి నాకు August 22 అంటే నాకు నేషనల్ హాలిడే. అది అసలు స్కూల్కి వెళ్ళను. ఫస్ట్ మా నాన్న దగ్గర వచ్చి కాలర్ ఎత్తి నేను స్కూల్కి అయితే వెళ్ళట్లేదు ఈరోజు అని చెప్పాను. అర్థమైపోయి పెద్దనాన్న గారి ఇంటికి నన్ను పంపించేసేవారు. బట్ ఈ August 22 కనకరాజ్తో, ఈ ఆగస్ట్ నెల కనకరాజ్తో నాకు ఇంకా స్పెషల్. దానికన్నా పెద్దది ఆయన పుట్టినరోజు August 22 వస్తుంది. అండ్ డాడీ, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ తరఫున, కెమెరా టీవీలో చూస్తున్న అందరి తరఫున అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే డాడీ. అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే. అండ్ అందరికి వచ్చిన థ్యాంక్ యూ సో మచ్. దీనికన్నా ఎక్కువ ఒక సెకండ్ కూడా బాస్ ముందు నేను మాట్లాడలేను. డాడీ ప్లీజ్.